హాయ్ ఆస్పిరెంట్స్. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ గురించి అండ్ లింక్ టాపిక్స్ గురించి అండి. అయితే ఏంటి అంటే అన్న కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ని బట్టి నాకు మీ నుండి ఒక క్లారిటీ కావాలి, అందుకోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. అయితే నా కామెంట్లో ఏమడిగారంటే కరెంట్ అఫైర్స్ డిఎస్సికి ఏమి చదవాలి అని అంటున్నారు. అందరికీ తెలిసిందే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మన డిఎస్సి ఎగ్జామ్కైనా బిఫోర్ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి డెఫినెట్గా చదవాలి. అండ్ డిఎస్సి నోటిఫికేషన్కి ఇంకా మనకి టైం పట్టేట్టుగానే ఉంది. ఇప్పట్లో అయితే డిఎస్సి వచ్చేట్టుగా కనిపించట్లేదు అంటున్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే వరకు మనం ఎంతో కొంత కరెంట్ అఫైర్స్ అనేవి చదివి పెట్టుకోవాలి. అందుకోసమే నా ఛానల్ని ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కోసం డైలీ కరెంట్ అఫైర్స్ అంటే మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు డైలీ న్యూస్ పేపర్స్లో వచ్చే కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి నా ఛానల్లో పెడుతున్నాను. నేను ఏ వీడియోస్ పెడుతున్నానో అవే కరెంట్ అఫైర్స్ నేను కూడా నోట్ చేసి పెట్టుకుంటాను. నేను ఎలాగో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నాను, అవే కరెంట్ అఫైర్స్ అనేవి వీడియోస్ రూపంలో పెడితే మీకు కూడా ప్రిపరేషన్కి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అనే ఇంటెన్షన్తోనే నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి పెడుతున్నాను. సో మీరు చేయాల్సింది ఒకటే, నేను డైలీ పెట్టే కరెంట్ అఫైర్స్ వీడియోస్ డే టు డే పెడుతున్నాను. నేను ఒక్క డే కూడా మిస్ చేయకుండా పెడుతున్నాను. సో ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ పెట్టడంలో 1 రోజు 2 రోజులు అక్కడిక్కడ లేట్ అవ్వచ్చు, కానీ డే టు డే మాత్రం డెఫినెట్గా వీడియోస్ అనేవి వస్తుంటాయి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే మీరు పెట్టే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ సరిపోతాయా, ఇంకా ఏమైనా మ్యాగజైన్ ఫాలో అవ్వాలా అని చెప్పేసి అడిగారు. సో నేను పెట్టే డైలీ అప్డేట్ కరెంట్ అఫైర్స్ అనేవి నోట్ చేసి పెట్టుకోండి. అండ్ 1 month అయ్యాక మనకి మంత్లీ మ్యాగజైన్స్ అనేవి వస్తాయి. అందులో విజేత కావచ్చు, షైన్ ఇండియా కావచ్చు, మీకు ఏది ట్రస్ట్ ఉంటే అది తీసుకొని ఆ మంత్లీ మ్యాగజైన్ అనేది ఫాలో అవ్వండి. అంటే మనం నోట్ చేసుకున్న నోట్స్లో ఏమైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో మ్యాగజైన్లో 80% మనకు అవే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇంకా ఏమైనా న్యూగా మనకి యాడ్ అయితే వాటిని కూడా నోట్ చేసుకొని చదువుకోండి. సో కరెంట్ అఫైర్స్ విషయంలో మాత్రం డిఎస్సి వరకు ఇదే ఫాలో అవ్వండి. మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ నోట్ చేసి పెట్టుకుంటున్నామో ఆ కరెంట్ అఫైర్స్ని డెఫినెట్గా 5 daysకి ఒకసారి రివిజన్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే మన కరెంట్ అఫైర్ అనేది గుర్తుంటుందండి. లేదంటే మనం చదివిన కరెంట్ అఫైర్ రాసి పెట్టుకున్నాం కదా, ఎగ్జామ్ వరకు చూసుకుందాంలే అని వదిలేశారనుకో, మళ్ళీ మనం ఆ కరెంట్ అఫైర్ని చూస్తే మనకు కొత్తగానే అనిపిస్తుంది. సో 5 days or 10 daysకి ఒకసారి డెఫినెట్గా మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. నేనైతే ప్రజెంట్ షైన్ ఇండియా మ్యాగజైనే వాడతాను. 1 month అయ్యాక షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకొని ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇంకోటి ఏమనుకుంటారంటే కరెంట్ అఫైర్ అనేది ఒక సముద్రం లాంటిది, మనం ప్రిపేర్ అయిన కరెంట్ అఫైర్ పడదు కదా, అది ఏదో కరెంట్ అఫైర్ వస్తుంది, దానికోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏముంటి కరెంట్ అఫైర్స్ అని అనుకుంటారు. అది మాత్రం రాంగ్ అండి. చెప్పలేం, మనం ఇప్పటి నుండి కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అవుతూ వెళ్తే మన అదృష్టం బాగుండి మనం ప్రిపేర్ అయిన కరెంట్ అఫైర్స్లో నుంచి ఒక 3-4 బిట్లు పడినా కానీ హ్యాపీనే కదా. సో చెప్పలేం, మన సెషన్లో పడుతుండొచ్చు కదా. సో నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. డెఫినెట్గా నేను డైలీ పెట్టే కరెంట్ అఫైర్ మాత్రం డెఫినెట్గా నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లింక్ టాపిక్స్ పైన వీడియో చేయమని అడిగారు. డెఫినెట్గా లింక్ టాపిక్ పైన వీడియో చేస్తాను. బట్ లింక్ టాపిక్స్ని చేయాలి అంటే మీ నుండి నాకు క్లారిటీ కావాలండి. ఆ క్లారిటీ కోసమే నేను ఇన్ని డేస్ వీడియో అనేది చేయలేదు. ఏంటి అంటే నేను ప్రజెంట్ డిఎస్సికి చదివే టెక్స్ట్ బుక్స్ 2020, 2021లో ఉన్న టెక్స్ట్ బుక్స్ అండి నేను ప్రజెంట్ ప్రిపేర్ అయ్యేది. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. నేను ఇప్పుడు చూపిస్తున్న టెక్స్ట్ బుక్స్ అనేవి 2020, 2021లో ప్రింట్ అయిన బుక్స్ అండి. మనకి న్యూగా 2023, 2024లో బుక్స్ అనేవి ప్రింట్ అయినాయి. అందులో 1 page తెలుగులో, 1 page ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్తో మనకి part 1, part 2గా ఎవ్రీ బుక్ అనేది ప్రింట్ అయ్యి వచ్చినాయి.
అయితే నా దగ్గర మాత్రం ఈ 2024లో ప్రింట్ అయిన పార్ట్ 1 పార్ట్ 2 బుక్స్ అనేవి లేవండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 2021 బుక్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి అండ్ నేను ఇవే ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఇక్కడ అందరికీ ఒకే డౌట్ అండి, న్యూ టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అవ్వాలి కదా, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ వాడొద్దు కదా అని అంటారు. నేను ఎందుకు ఇంకా ఇవే టెక్స్ట్ బుక్స్ వాడుతున్నాను అంటే, నేను ఈ బుక్స్ వచ్చేసి 2024 డిఎస్సికి ముందు నుంచి ఈ బుక్సే వాడుతున్నాను. అప్పుడు వచ్చిన ప్రీవియస్ టెట్లో వచ్చిన బిట్స్ కావచ్చు, 2017 డిఎస్సిలో వచ్చిన బిట్స్ కావచ్చు, అన్ని బిట్స్ను కూడా నాకు ఆ టాపిక్ టచ్ అయినప్పుడు అందులోని ఆ టాపిక్ దగ్గర నేను రాసుకొని పెట్టుకున్నాను. సో కొత్త బుక్స్ తీసుకున్నామంటే ఈ పాయింట్స్ అనేవి మిస్ అవుతుంది అని చెప్పేసి 24 డిఎస్సికి నేను ఇవే బుక్స్ యూజ్ చేశాను. అయితే ఈ బుక్స్కి మనకి ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన పార్ట్ 1 పార్ట్ 2 బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే 1% కూడా డిఫరెన్స్ అనేది లేదండి. నేను 24 డిఎస్సికి ముందు ఇలాగే కొత్త బుక్స్ వచ్చాయి కదా, చూద్దాం ఏమైనా చేంజెస్ వచ్చాయా అని చెప్పేసి, మీరు నమ్ముతారో నమ్మరో, నేను 15 డేస్ నా దగ్గర ఉన్న ఓల్డ్ బుక్ని మనకి SCERT ఈ బుక్స్ అనే వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ సైట్లో నుంచి కొత్త బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసి ప్రతి సబ్జెక్ట్ని కూడా లైన్ టు లైన్ చెక్ చేశా. ఏమైనా టాపిక్ అనేది యాడ్ అయిందా, లేదంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసేశారా, ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారా అని చెప్పేసి లైన్ టు లైన్ నేను చెక్ చేయడం జరిగింది. బట్ ఒక్క టాపిక్ కూడా చేంజ్ అవ్వలేదు, ఒక్క పాయింట్ కూడా చేంజ్ అవ్వలేదు. మనకి ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ కూడా సేమే ఉంటుంది. ఒక లెసన్ లోపల మనకి ఏమైతే లైన్ టు లైన్ ఏదైతే మెన్షన్ చేశాడో, ఇప్పుడు నేను చూపించే బుక్స్కి ప్రజెంట్ ఉన్న బుక్స్లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. జస్ట్ మనకు పేజ్ నెంబర్స్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది అంతే తప్ప టాపిక్లో మాత్రం అసలు చేంజెసే రాలేవు. సో ప్రజెంట్ బుక్స్ ఎవరి దగ్గరైనా అవైలబుల్గా లేకుండా ఈ 2021 బుక్స్ ఎవరి దగ్గరైనా ఉండి నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే థాట్తో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, అసలు చేంజెసే లేవండి. సో నిర్భయంగా మీరు ఈ బుక్స్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఒక్క టాపిక్ 6th క్లాస్లో సోషల్లో మనకి లాస్ట్లో ఒక లెసన్ అనేది యాడ్ చేయడం జరిగింది. అది కూడా తెలంగాణ పచ్చదనం పైన ఒక లెసన్ యాడ్ అయింది. నేను అది ఒక్కటి మాత్రం నోట్ చేసి పెట్టుకున్నాను, మిగతావన్నీ ఈ బుక్సే ఫాలో అవుతున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కామెంట్స్ వచ్చాయి ఏంటి అంటే, నేను డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్పినప్పుడు లింక్ టాపిక్స్ అనేవి నేను 6th to 10th వరకు నా బుక్స్ని చించానండి. అన్ని బుక్స్ని చించేసి ఆ లింక్ టాపిక్స్ 6th నుండి 10th వరకు ప్రతి లెసన్కి లింక్ టాపిక్ ఏది ఉందో అవన్నీ యాడ్ చేసుకుంటూ ఒక దగ్గర ఒక బుక్ లాగా చేసి పిన్ చేసుకొని పెట్టుకున్నాను. అది నేను ఆ వీడియోలో చూపించాను. సేమ్ మీరు ఏవైతే పిన్ చేసుకున్నారో ఆ లింక్ టాపిక్స్ అన్నీ మాకు ఒక వీడియోలో చూపించండి అని అడిగారు. ఇప్పుడు నా ఓల్డ్ బుక్స్ కాబట్టి న్యూ బుక్స్ పెట్టండి, ఓల్డ్ బుక్స్ కాదండి అనే కామెంట్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఏం చేంజెస్ లేవు కదా, చేంజెస్ లేనప్పుడు ఆ బుక్ చదివినా ఈ బుక్ చదివినా ఒకటే. అండ్ ప్రజెంట్ వచ్చే టెట్లలో వచ్చిన బిట్స్ కూడా ఒక్క బిట్ కూడా మిస్ కాదు, ఎందుకంటే కంటెంట్ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఈ బుక్స్ ఫాలో అయినా ప్రజెంట్ ఉన్న బుక్స్ ఫాలో అయినా ఒకటే. అందుకే నేను కమ్యూనిటీలో కూడా పెట్టాను, ఏంటి అంటే నేను ప్రిపేర్ చేసుకున్నవి పెట్టాలా లేదంటే ఒక పేజ్ పైన రాసి పెట్టాలా అని చెప్పి అడిగాను. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. నేను ఏ విధంగా అయితే లింక్ టాపిక్స్ని 6th to 10th వరకు క్లాస్ వైజ్గా పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాను, ఆ ప్రిపేర్ చేసుకున్న టెక్స్ట్ బుక్స్ని చూపిస్తూ వీడియో చేయమంటే ఎస్ అని కామెంట్ చేయండి. లేదు మాకు ఏ క్లాస్లో లింక్ టాపిక్ ఉంది అని చెప్పేసి ఒక పేజ్లో రాసి వీడియో చేయండి అని అంటే నో అని కామెంట్ చేయండి. మీరు ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. ఆ కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది లింక్ టాపిక్స్ పైన డెఫినెట్గా పెడతాను. ఓకే. అండ్ ఇంకోటి, నాకు కామెంట్లో మీ డిస్ట్రిక్ట్ ఏంటి, మీకు డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్తో మీకు డిఎస్సి మిస్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. డెఫినెట్గా నేను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ పైన ఒక వీడియో పెడతాను, ఎందుకంటే నా సబ్జెక్ట్ కంటెంట్ని నమ్మి నా ఛానల్ని ఫాలో అవుతున్నారు. సో డెఫినెట్గా నా గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. సో తొందరలోనే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ పైన కూడా ఒక వీడియో చేసి పెడతాను. ప్రజెంట్ అయితే లింక్ టాపిక్ గురించి ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.